ఇప్పటికే సుంకాలతో ప్రపంచ దేశాలను హడలుగొడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొత్త బాధడుకు సిద్ధమయ్యారు. అమెరికాలోని విదేశీయులు, ముఖ్యంగా భారతీయులకు ఇది దుర్వార్తే. అమెరికా నుంచి తమ స్వదేశానికి చేసే నగదు బదిలీపై 5% పన్ను విధించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇది అమల్లోకి వస్తే లక్షలాది మంది భారతీయులపైన ప్రభావం చూపనుంది. విదేశీయులు సహా H-1B గ్రీన్ కార్డుదారులు బదిలీ చేసే నగదులపైన ఈ పన్ను వర్తించనుంది. కేవలం భారత్కు వచ్చే నగదుకే దాదాపు $1.6 బిలియన్ పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుందని అంచనాలు. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు ఇది నిజంగా షాకింగే. ముఖ్యంగా భారతీయులకు చాలా ఇబ్బందిని కలిగించే నిర్ణయం ఇది. భారత్లోని మీ కుటుంబానికి ప్రతి నెలా డబ్బులు పంపుతున్నారా? అయితే మరో పన్ను బాదుడుకు సిద్ధంగా ఉండాల్సిందే. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అధ్యక్షుడు ఈ మేరకు ప్రతిపాదనను తాజాగా తెరపైకి తెచ్చారు. ఇతర దేశాలకు జరిగే నగదు బదిలీలపై 5% పన్ను వసూలు చేసేందుకు వీలుగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట బిల్లును తీసుకొచ్చింది ట్రంప్ ప్రభుత్వం. అయితే అమెరికా ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ ఈ బిల్లుని సభలో ప్రవేశపెట్టేందుకు 21-16 ఓట్ల తేడాతో వ్యతిరేకించింది. 5 రిపబ్లికన్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. దాంతో సవరణలు చేసి బిల్లును తిరిగి ప్రతినిధుల సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే జూలై 4 నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా పౌరులు కాని వారందరికీ ఇది వర్తిస్తుంది. అమెరికాలో సంపాదించిన డబ్బును వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపే విదేశీయులు పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత విధానం ప్రకారం అమెరికాలో ఉన్న భారతీయులు స్వదేశంలో ఉన్న తమ వారికి $1,160 అనగా దాదాపు ₹1,00,000 పంపిస్తే అందులో 5% అంటే ₹5,000 పన్నుగా చెల్లించాలి. ఈ పన్నును నగదు బదిలీ సేవలను అందించే వెస్ట్రన్ యూనియన్, మనీగ్రామ్ లేదా అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు వసూలు చేస్తాయి. H-1B, F-1 లేదా J-1 తదితర వీసాదారులు, గ్రీన్ కార్డుదారులు, తగిన గుర్తింపు పత్రాలు లేనివారు నగదు బదిలీలు చేసినప్పుడు ఈ పన్ను చెల్లించాల్సిందే. అమెరికాలో భారతీయుల సంఖ్య 45 లక్షలకు పైగానే. వారిలో చాలామంది ఉన్నత స్థాయి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు తదితరులే. వాళ్లు భారత్కు ఏటా భారీ మొత్తాలు పంపుతుంటారు. మామూలు ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా భారత్లోని తమ కుటుంబాల పోషణ, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు తదితరాల నిమిత్తం ప్రతి నెల టంచన్గా డబ్బులు పంపుతుంటారు. ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతుంటారు. రెమిటెన్స్ పన్ను దెబ్బకు ఇకపై మనవాళ్లు పంపే మొత్తాలు భారీగా తగ్గడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపైన ప్రతికూల ప్రభావం పడొచ్చంటున్నారు. భారత్ తిరిగొచ్చి ఇక్కడే స్థిరపడాలని భావించే అమెరికా ఎన్ఆర్ఐలు సంపాదించే ప్రతి డాలర్ పైన 5% కోత పడ్డట్టే లెక్క. భారీ మొత్తాలు పంపే ఆలోచనలో ఉన్నవాళ్లు జులైకి ముందే ముగించుకోవటం మేలు అని సూచిస్తున్నారు. గుర్తింపు పొందిన అమెరికా పౌరులకు మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. పౌరసత్వ నిర్ధారణ సదుపాయం ఉండి ప్రభుత్వ గుర్తింపు కలిగిన సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నగదు బదిలీ చేస్తేనే వారికి కూడా మినహాయింపు లభిస్తుంది. రెమిటెన్స్ల పన్ను వర్తింపు విషయమై ప్రతిపాదనలో ఎలాంటి మినహాయింపులు ప్రతిపాదించలేదు. కనుక ఎంత తక్కువ మొత్తం పంపినా బాదుడు ఖాయమే. దాంతో వాటిపైనే ఆధారపడే ఎన్నో భారత కుటుంబాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేయనుంది. పిల్లల్ని అమెరికా పంపిన తల్లిదండ్రుల్లో చాలా మంది వారిపైనే ఆధారపడి ఉంటారు. ఇంటి అద్దె లేదా ఈఎంఐలు మొదలు వైద్య ఖర్చుల దాకా పిల్లలు నెలనెలా పంపే డబ్బులే ఆధారం. రెమిటెన్స్లంటే కేవలం ఆర్థిక కార్యకలాపాలు కావు, లక్షలాది మందికి జీవనాధారాలు. దీన్ని ఆ మానవీయ కోణం నుంచి చూడాలి. కానీ ట్రంప్ పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారు అంటూ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం మొత్తంలో విదేశాల నుంచి అత్యధికంగా నగదు బదిలీ వచ్చేది భారత్కే. అమెరికా నుంచే భారత్కు అందుతున్న రెమిటెన్స్లు 2010లో $55.6 బిలియన్ ఉండగా 2023-24కు $118.7 పెరిగింది. 2024లో వాటి మొత్తం ఏకంగా $130 బిలియన్, అంటే దాదాపు 10.7 లక్షల కోట్లు. అందులో 28% అంటే 3 లక్షల కోట్ల మేర వాటా భారత అమెరికన్లదే.
ఈ లెక్కన 5% రెమిటెన్స్ పన్ను రూపేణా అమెరికాకు ఏటా ఒక్క ఎన్ఆర్ఐల మీదే అప్పనంగా 15,000 కోట్ల ఆదాయం సమకూరనుంది. గతంలో భారత్కు గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువ నగదు బదిలీ రూపంలో వస్తుండగా క్రమంగా అమెరికా, బ్రిటన్, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియాల నుంచి రావటం మొదలైంది. భారత్కు బదిలీ అయ్యే మొత్తంలో సగానికి పైగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే వస్తోంది. వీటిలో అమెరికాదే అగ్రస్థానం. ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్లు అందుకుంటున్న దేశాల్లో 2008 నుంచి భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ రెమిటెన్స్లలో 11% ఉండగా 2024 నాటికి 14% పెరిగింది. ప్రస్తుతం దాదాపు $129 బిలియన్ రెమిటెన్స్ రూపంలో వస్తున్నట్లు అంచనా. ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ దేశాలున్నాయి. రెమిటెన్స్ పన్ను విధింపు చట్టరీత్యా చూసినా సరికాదన్నది ఆర్థిక నిపుణుల వాదన. ఇది చాలా అన్యాయమైన ప్రతిపాదన. వేలాది మైళ్లు వలస వచ్చి అనేక కష్టాలు కూర్చి తమవారికి అండగా నిలుస్తున్నందుకు, స్వదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నందుకు శిక్షిస్తున్నట్టుగా ఉంది. పైగా అమెరికాకు అన్ని రకాల కేంద్ర రాష్ట్ర పన్నులు చెల్లించిన మీదట మిగుల్చుకున్న మొత్తంపై దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా అక్రమమే. ఇందులో రాజకీయ ఉద్దేశాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అని వారంటున్నారు. ఈ ప్రతిపాదనపై డెమోక్రాట్ సభ్యులు కాంగ్రెస్లో తీవ్ర అభ్యంతరాలు వెలుబుచ్చారు. వలస సమాజాలను, ముఖ్యంగా అల్పాదాయ కుటుంబాలను ఈ పన్ను అన్యాయంగా పీల్చి పిప్పి చేస్తుందని వాదించారు. మితవాద రిపబ్లికన్లు కూడా వారితో గొంతు కలుపుతున్నారు.